ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వైసీపీ పదే పదే తన విద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టినప్పుడు నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు అంటే అమరావతి అనే పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకుండా సో కాల్డ్ క్యాప్టెన్ని రివర్ బేసిన్లో కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగ చేసుకోవాలని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ తనదైనటువంటి మీనింగ్ని రాజధానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియదా? అసలు నది ఒడ్డున రాజధానులు లేవా? ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా వెళ్ళే లండన్ నగరంతో సహా మన దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్నీ కూడా నదుల ఒడ్డున నిర్మించబడ్డటువంటి రాజధానులే కదా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధానులు ఉంటామనేటువంటిది కొత్త ఏం కాదు కదా అనేటువంటి చర్చ జరిగింది. సరే, ఈ చర్చ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ బయటపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయం సరిగా అర్థం కాదు అన్న విషయం చర్చకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పరువు పోయిన తర్వాత ఆ పరువుని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. కవర్ చేయడం కోసం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అలా కాదు ఇలా, ఆయన చెప్పదలుచుకుంది అది కాదు ఇది అంటూ ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వివరణ ఇచ్చుకునే క్రమంలో అమరావతి రైతుల మీద ప్రేమను వలకబోశారు. అమరావతిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాకపోతే అమరావతి రైతులకు న్యాయం చేయాలి, అమరావతి మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దు, ఇలా ఏదో తనదైన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరణ కూడా సరిగా బాగలేదు. అది కూడా కొంతగా కాంట్రవర్సీ అయింది. కొంత కాంట్రవర్సీ అయినప్పుడు కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. అలా చేశారో లేదో మళ్ళా మన సంక్రాంతి పండుగ సందర్భంగా పేరు నాని గారు మీడియా ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మళ్ళీ వైసీపీ ఇరకాటంలో నెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే క్రమంలో మళ్ళీ ఇరకపోయారు. అమరావతి మీద తన కోపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు అమరావతి మీద అంత కోపం అనేది నేను మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అమరావతి మీద ఉన్నటువంటి కోపానికి ఏంటంటే, అమరావతి నిర్మించబడింది అనుకోండి, ఎవరికి పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారొచ్చు కాక, డెమోక్రసీలో ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరుగా. ఇవాళ కూటమి అధికారంలో ఉండొచ్చు, రేపు మళ్ళీ తిరిగి వైసీపీ చేతుల్లోకి అధికారం రావచ్చు. కూటమి పార్టీలు కూడా ఎల్లకాలం కలిసి ఉంటాయని లేదుగా. వాళ్ళు విడిపోయి అధికారం ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులకు మారొచ్చు కాక. కానీ ఎవరి చేతుల్లో అధికారం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతిని నిర్మించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. అమరావతి కనపడుతున్నంత కాలం, అమరావతి పేరు వినపడుతున్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండు కనపడుతూనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడుతూనే ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదు. చంద్రబాబు నాయుడు బ్రాండే లేకుండా ఉండాలి, చంద్రబాబు నాయుడు పేరు వినపడకుండా పోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. అందుకనే 3 రాజధానుల కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొచ్చారు. నిజానికి 3 రాజధానుల కాన్సెప్ట్ అంటే 3 రాజధానులు కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు విధానం కాదు, అమరావతిని రాజధానిగా లేకుండా చేయాలని. మీకు మొన్న ఒక స్టేట్మెంట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడే రాజధాని, ఆ పదాన్ని యాస్టీజ్ గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే వైజాగ్ పోదాం అనుకున్నాడు. తను ఉండటం కోసం రుషికొండ ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోయారంటే ఇక వైజాగ్కే రాజధాని, అమరావతి కాదు. మరి ఇది ఏమైనా చెప్పాడా డైరెక్ట్గా? రాజధానిని అమరావతి నుంచి వైజాగ్ మారుస్తున్నానని చెప్పాడా? చెప్పడు. అంత ఓపెన్గా ప్రజలకి చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. పేరుకేమో 3 రాజధానుల కాన్సెప్టు, వైజాగ్కి రాజధాని ట్రాన్స్ఫర్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఎందుకు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే వైజాగ్ని అభివృద్ధి చేయాలని కాదు, అమరావతిని లేకుండా చేయాలని, అమరావతి అనేది రాజధాని కాకుండా చేయాలని. ఇది ప్రయత్నం. మన జగన్మోహన్ రెడ్డి గారి మాటలోనే బయటపడింది ఆ ప్రయత్నం. ఎందుకు అమరావతి రాజధాని కాకుండా చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కనపడకుండా చేయాలని. ఇది ఒక నాయకుడి లక్షణం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సింది? తనకండి 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం వచ్చింది. మామూలు విషయం కాదు. ఒక రికార్డు. ఇది ఇప్పుడు ఈ 151 సీట్ను ఉపయోగించుకొని జగన్ అనేటువంటి ఒక బ్రాండ్ని కనుక నిర్మించుకొని ఉండుంటే ఈ 151 11 అయ్యాయా? ఖచ్చితంగా కాకపోయాయి. జగన్ అంటూ ఒక బ్రాండ్ నిర్మించుకునే ప్రయత్నం చేసి ఉంటే
తనకంటూ ఒక మార్కు నిర్మించుకునే ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా 11 సీట్లు పడిపోయేవాడు కాదు. కాకపోతే జగన్ చేసింది ఏంది, తన ఒక బ్రాండ్ నిర్మించుకోవడం మానేసి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ని కిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చినటువంటి తొలి వారంలోనే ఫస్ట్ పని చేసింది ఏంది, ప్రజావేదికను కూల్చేయటం. అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నటువంటి ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చేయటం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఛాయ కనపడకూడదు, బ్రాండ్ కనపడకూడదు, పేరు వినపడకూడదు అనే కారణం చేత విధ్వంసంతోనే స్టార్ట్ చేశాడు. ఏదైనా పాలకుడిగా అవకాశం వచ్చినప్పుడు, తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక నిర్మాణంతో ఒక మంచి పనితో స్టార్ట్ చేయాలి. కానీ కూల్చివేత్తో జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన స్టార్ట్ చేశాడు. అందుకని తన పరిపాలన మొత్తం విధ్వంసంగానే కొనసాగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంటే అసహనం, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంటే బూతులు. ఇదే ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది కాబట్టి కేవలం 11 సీట్లుగా పరిమితం అయిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కిల్ చేద్దాం అనుకోలే. 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం, 96 నుంచి 2004 వరకు. 99లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2004 వరకు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ కిల్ చేద్దామని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ అనుకోలే. తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకుందామని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. ఎక్కడ స్కోప్ ఉంది తనకు బ్రాండ్ నిర్మించుకోవడానికని వెతుక్కొని ఆయా రంగాల్లో ఆయా ప్రజల్ని తనకు అనుకూలంగా మార్చుకొని తనకంటూ బ్రాండ్ నిర్మించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు అనగానే సంక్షేమం గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, పీజీ రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు తనకంటూ ఏర్పరచుకున్నటువంటి బ్రాండ్స్. అలా రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే బ్రాండ్ నిర్మించుకున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారి సానుభూతితో రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి అధికారాన్ని సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ఉండాలి కదా, లేడు. జగన్మోహన్ రెడ్డి గారి మనసుతోనే తేడా ఉంది. అందుకని ఎప్పటికీ అవతల వాళ్ళ బ్రాండ్ మీద పడి ఆడవటం కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కనుక చేస్తుంటే ఇవాళ వైసీపీ పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సరే, వచ్చింది ఏదో వచ్చింది, తప్పు జరిగిపోయింది. తప్పు నుంచి రికవరీ కావాలిగా, తప్పుని ఒప్పుకొని సరి చేసుకున్న ప్రయత్నం చేయాలిగా. కాదు, ఇప్పటికీ అమరావతి మీద పడి ఏడిపోయి ఎందుకు మళ్ళీ చంద్రబాబు గారు ప్రాణి కనపడకూడదని ఎన్నాళ్ళు ఏడుస్తారు? ఎంత ఏడిస్తే అంత మైనస్ అవుద్ది. ఇవాళ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చాలామంది వైసీపీ నాయకులే మేము ఇంకా వైసీపీలో ఉండలేం, జనం తిట్టుకున్నారు వైసీపీలో ఉంటే, జనం విలన్లాగా చూస్తున్నారు వైసీపీలో ఉంటే, మొన్న నెగిటివ్ తీర్పు ఇచ్చినా సరే మీకు బుద్ధి రాలేదంటున్నారు జనాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పరిస్థితి సొంత పార్టీ నాయకులే. చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, సార్ మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, అన్నా మీరు మాట్లాడింది కరెక్ట్ కాదంటే, లేదు దాని వెనక వేరే స్ట్రాటజీ ఉంది అని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా జరిగింది పెద్ద తప్పు, మళ్ళీ ఆ తప్పునే ముందు తీసుకెళ్తుంది వైసీపీ. అమరావతి మీద తన విద్వేషాన్ని వెలగక్కే ప్రయత్నం చేస్తూనే ఉంది. సో అమరావతి మీద వైసీపీ చేస్తున్న కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.